నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారని అక్కసుతో దాడులు చేస్తున్నారు. చాకలి శ్రీను వైఎస్ఆర్సీపీకి చెందిన భూమా కిషోర్ రెడ్డి వద్ద క్రియాశీలకంగా ఉంటున్నాడన్న అక్కసుతో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు. అతను చనిపోయాడని వదిలి వెళ్లిపోగా అతని పరిస్థితిని గమనించిన స్థానికులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాకలి శ్రీనును భూమా కిషోర్ రెడ్డి పరామర్శించారు. గత 20 రోజుల నుంచి భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, హతమార్చడానికి కూడా వెనకాడడం లేదని భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దాడులు జరగలేదు, కానీ వీరు అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు కాకముందే భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భూమా కిషోర్ రెడ్డి. చాకలి శ్రీను అని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి భార్గవరాం తన అనుచరులు అఖిలప్రియ ఇంటికి తీసుకెళ్లి అక్కడ అతన్ని బలవంతంగా కొట్టి చాలా దారుణంగా హింసించి ఈరోజు దాదాపు 2 hours అతన్ని హరాస్ చేసి కొట్టి చంపి పడేసి రాపోండి అని చెప్పి ఈరోజు పంపించినారు. ఈరోజు అతని పరిస్థితి చూస్తుంటే ఎంత సీరియస్గా ఉందంటే హార్ట్ అనేది ఎంత అబ్నార్మల్గా బీట్ అవుతుంది అంత బీట్ అవుతుంది. ఆల్రెడీ అతని హార్ట్ పేషెంట్, చేతులు ఫ్రాక్చర్ అయినాయి, చనిపోయాడని చెప్పేసి చింతకొమ్మ దిన దగ్గర కాలువలో పడేశారు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. మీరు గమనిస్తుంటే దాదాపు ఆర్లగడ్డలో ఒక 20 days నుండి ఎన్ని అరాచకాలు, అఖిలప్రియ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి ఒక్క అరాచకాలు చేయడం మొదలుపెట్టినారు. 1-2 ఇన్సిడెంట్స్, ఎన్ని ఇన్సిడెంట్స్. నిన్న కూడా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఆరోగ్యం బాగాక నేను ఇంటికి పోతుంటే నన్ను ఫాలో అప్ చేశాను. మీకు ప్రసాద్ ఆయన నుంచి సంపత్ మిగతా ఒక 4 ఫాలోఅప్ చేసి నన్ను నా బండితో అతను ఎద్దుల శ్రీకాంత్ అన్న వాళ్ళ బండి వచ్చిందన్న ఎట్లా ఫాస్ట్గా వచ్చానంటే బస్ స్టాండ్లోకి పోయినరా అని చెప్పిన. బస్ స్టాండ్లోకి మేము దిగేటాకు వెనుకలు వచ్చి బండి ఫాస్ట్ గుద్దేసినారు. మేము చెల్లా చెదురుకు పడినాం. అందరూ వచ్చి రౌండ్ వేసినారు, పట్టుకడలు తీసుకొని వాళ్ళు ఇష్టసారం కొద్ది కొట్టిన తర్వాత ఎద్దుల శ్రీకాంత్ భయపడి పారిపోయాడు. ఇంకా నా ఆడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి ఇంటికాడికి భార్గవ్ ఫోన్ చేసి అన్న ఇన్ని సాకాశం దొరికినాడు, ఎట్లన్నా అంటే ఇంటికి తీసుకొని రారు ఇంటికాడికి అని చెప్పి ఇంట్లో బండ్లో వేసుకొని తీసుకొని పోయినారు. ఆడికి పోయినా ఇంటి ఎన్నికల కిచెన్ ఎన్నికలు నన్ను ఇష్టాసారంగా కొట్టిన తర్వాత భార్గవరాం వచ్చిన ఆడికి వచ్చి పట్టుదల తీసుకొని కొట్టేదాకా నా చేయి ఫ్రాక్చర్ అయింది, నా చేయి ఇరిగిన తర్వాత అదే ఇవన్నీ తీసుకొని యానాన్ని చంపబడేసి రాకపోతుంది అని భార్గవరాం నాయుడు చెప్పినాడు. చెప్తానే వీళ్ళు అందరూ బండ్లు వేసుకున్నారు. మళ్ళీ మిగతా 7 మంది వేసుకొని దావమంట కొట్టుకుంటా చాగల్మారి టోల్ గేట్ వరకు తీసుకుపోయినారు. మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి నేను చచ్చిపోయినానని చెప్పి చింతకొమ్మదైన ఊరు ముందర రోడ్డు పక్కల కాలువలు తప్పి వెళ్ళిపోయినారు.